కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. నల్లని మబ్బుల్లో దాగిన చంద్రుడు మన కొరకు, కంటాన గరలో నీ దాసుకున్న శివుడా నువ్వు. ఎవరన్ని మాటలన్నా మునిలా మౌనంగుంటావు. బాధ్యతగా మా భవితకు బాటేస్తావు. బంధుకై మును ముందుకు నడిపిస్తావు. ఈనాటి ఏ ప్రశ్నకు బదులియవు. నువ్వు నాటే ప్రతి మొక్క మాకు కల్పతరువు. అన్నా అంటే నేనున్నా,
ఉంటావేవో చంద్రన్న, ఆపద సాపదలే తీర్చేటి పెద్దన్నా. నీ గుప్పెడు గుండెల్లో ఉన్నా సప్పుడు మొత్తం నే విన్నా, కైగట్టి నేడే కదా గానం రాస్తున్నా. లోకం మెచ్చిన నాయకుడు ఏ లోపం లేనోడే, రామ రామ ఉయ్యాలో. ఈ నారావారి వీరుని గాథలు ఎన్నని త్యాగాలే, రామ రామ ఉయ్యాలో. ఎవ్వరు ఏమన్నా నా వాళ్ళే అంటాడే, ఓటమి గెలుపైనా మనతోటే ఉంటాడే. నారావారి పల్లె ఓ రైతన్న ఇల్లే, చంద్రన్న పుట్టి పెరిగిన ఆలయమానాడు. ఖర్జూర నాయుడు గారి తొలిసూరు వారసుడమ్మ, కష్టాన్ని నమ్ముకొని కదిలాడు చూడు. కలగంటు కూర్చోని కార్మికుడితడు, కథనాన పదునైన సైనికుడితడు. విద్యార్థిగా ఉన్న రోజులలోనే జనమేలు కొరకు ఉద్యమించ సిద్ధం ఎప్పుడు, నిత్య యుద్ధం ఇతడు. పెద్ద చదువులు ఉన్న కొలువుకు బొక్క ప్రజాసేవకై తొలి అడుగులు వేశాడే. ఆ లక్ష్యం చూడు ఎంత గట్టిదో, చిన్న ఈడులోనే ఎమ్మెల్యే మంత్రి అయ్యాడే. ఆ చైతన్యం చూసి తారక రాముడు మెచ్చాడే, నందమూరి అల్లుడిగా భువనమ్మను పెళ్ళాడే. రాజకీయ చాణక్యుడే రాటుదేలి మెడి అయ్యాడే, రామన్నకు అండగా పసుపు జెండను ఎత్తాడే. కార్యకర్తలకు ధైర్యంగా కార్యదక్షుడై నడిపాడే, చంద్రన్నే తెలుగుదేశం వెలుగై ఎదిగాడే. సంక్షోభం ఏదైనా కాచిందిగా చంద్రన్న సంరక్షణ, తెలుగుదేశాన్ని కాపాడ మొదలాయగా తనదైన పరిపాలన. దూరదృష్టితోటి అభివృద్ధికే ఆధారమైనాడుగా, నగరాల బంగారు నగలాగా మార్చేసి విశ్వాన పేరొందగా. ఆకలి కన్నం పెట్టి చేతులు దులుపుకోడు, అన్నమే సృష్టించే మార్గం నేర్పిస్తాడు. అమ్మల అందరి మేలు కోరే గుణమున్నోడు, అందుకే అవమానాలకు కుంగి ఆగిపోడు. తెలుగింట ప్రతి ఇంటి రైతు బిడ్డలను రెక్కలు తొడిగి స్థిరపరిచావు విదేశాలలో. నీ విద్వత్తుతో విద్యుత్తును సంస్కరించి వ్యవసాయానికి అద్దావు ఆధునికతను, ప్రతిఫలితం నీ విజను. ఎన్టీఆర్ ఇంటిని కాచే గొడుగై చంద్రన్న, తన వాళ్లకు ఏమైనా రామన్న ఇచ్చిన జెండా పట్టి నడిచే పసుపు సైనికులే ప్రాణమంటడు చంద్రన్న. నువ్వు గీసిన గీతల్లో నడిచెను నగరాలెన్నెన్నో, నువ్వు ఆర్థిక మాంద్యంలో సంపద సృష్టించే గనివో. నీ జన్మ జనం కొరకు నువ్వే రక్ష తెలుగు జనులకు. నీ రాజనీతి అబ్బే యువనేత లోకేశన్నకు. సూర్యుడికి పూసేది ఎవడు నలుపును, చంద్రుడిలో తెలపాల ఒకడు తెలుపును. చంద్రన్న చెరపగలరా నీ చరితను, చెక్కావు వేల ఏళ్ళ తెలుగు భవితను. హైదరాబాదు చెబుతుంది, సైబరాబాదు చూపింది, చంద్రన్న నీలో ముందు చూపు ఏంటని. అంతకు మించి అభివృద్ధి ఆంధ్రాలో చేసేదుంది, అందుకనే కాలం జనం నీతో కదిలింది. నువ్వు చేసిన మేలు మరువక మహిళలు హారతి పడుతుండ్రు, పెద్దన్నే నువ్వంటూ. అన్ని వర్గాలు అన్ని వర్ణాలు నీ వెంట కదులుతున్నారు, చంద్రన్నకు జయంటూ. చంద్రన్న
దయచేసి అందరూ చెప్తామండి ప్రమాణ స్వీకారం జరుగుతున్నది. సహకార సంఘం యొక్క నూతన కమిటీ యొక్క ప్రమాణ స్వీకారం చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ప్రమాణ పత్రం నేను ఈ రంగరాయ విశాల సహకార సంఘం పసిపిల్లల పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ నా విధులను సహకార చట్ట నిబంధనలు మరియు సంఘ పైగా నియమ నిబంధనలను అనుసరించి కర్తవ్య దీక్షతో నిర్వహించగలనని ఇందు మూలముగా దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాను. గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగ్గో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కడ్డెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కడ్డెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కథం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యరా గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల బాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోల మారాలి అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ
రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. రిజిస్ట్రేషన్ అయిందండి. 17/6/47 సంవత్సరంలో ఒక్కరు ప్రారంభించిందండి. ఈ రోజుకి మా సంఘంలో డిపాజిట్స్ 11 కోట్ల మన కంపెనీ నుంచి కోటి 23 లక్షలండి. అలాగే మన సంఘంలో సొంత వనరులు సుమారు 6,90,00,000 ఉన్నాయండి. అలాగే మన మెంబర్లకు ఇచ్చినప్పుడు 24,50,00,000 ఉన్నాయండి. మన ఎరువు వ్యాపారం కూడా ప్రతి సంవత్సరం 3,30,00,000 వరకు బిజినెస్ చేస్తామండి. దాని మీద మనకి సుమారుగా 9,50,000 వరకు మనకి లాభం వస్తుంది. అలాగే మన సంఘం ప్రతి సంవత్సరం ₹1,00,00,000 పైన నికర లాభాన్ని ఆర్జించి జిల్లాలోనే 10వ స్థానంలో చెప్పుకొని చాలా గర్వకారణంగా ఉందండి. అలాగే ఇక ముందు కూడా దీన్ని ఇలాగే నిర్వహిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నామండి. అలాగే మన జిల్లాలో ఎక్కడ లేని విధంగా సంఘ సభ్యులకి 15% డివిడెండ్ ఇస్తున్నామండి. ఈ జిల్లాలోనే ఇస్తుంది, ఎక్కడా లేదండి ఇది. అలాగే మీ తోడ్పడి అంతా తోడ్పడికి మన సంఘ పాల్గొట్టు సభ్యులు అలాగే మన సంఘ మెంబర్ల కృషి వల్ల ఇదంతా సాధించామండి. ఇక ముందు కూడా సంఘ సభ్యులందరూ సకాలంలో బాకీ చెల్లించి మన సంఘ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రంగరాయ విశాల సహకార సంఘం లిమిటెడ్ పసివేదల సొసైటీ నందు ఈరోజు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి రామచంద్రరావు గారు, గారపాటి రామచంద్రరావు గారు, వేమిరపల్లి రత్న రాజేంద్ర గారు, కోనపరెడ్డి శ్రీనివాసరావు గారు, వీరు ముగ్గురితోటి చైర్మన్గా రామచంద్రరావు గారు, అదేవిధంగా పర్సన్స్గా రత్నాజిత్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారితో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం కూడా ఈరోజు జరిగింది. దానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మన నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందు నడిపిస్తున్నటువంటి పెద్దలు శ్రీ అచ్చబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన అధ్యక్షుడికి ఎన్నిక కాబడినటువంటి రామచంద్రరావు గారికి, అదేవిధంగా చైర్పర్సన్గా ఎన్నిక కాబడినటువంటి ఇద్దరికి డైరెక్టర్స్కి, చౌదరి గారికి, రామకృష్ణ గారికి, ఎంపీపీ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, బీజేపీ నుంచి నారాయణరావు గారికి, అదేవిధంగా మండల అధ్యక్షుల వారికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారికి, జనసేన మండల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పసివేదల ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి 3-4 గ్రామాలకు సంబంధించిన రైతు సోదరులకు, అదేవిధంగా పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ యొక్క సహకార సంఘం అటువంటిది నాకు తెలిసి ఇది చాలా ముందుగా ఉంది. 1947 అంటే దాదాపుగా స్వాతంత్రానికి ముందుగానే ఒక 2 నెలల ముందుగానే ఈ యొక్క సొసైటీ ఏర్పడింది. అప్పుడు యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే ప్రజలందరికీ కూడా ఇది ఏదైతే ఇవాళ పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ బ్యాంక్స్ ఉండే అప్పట్లో, అవన్నీ చుట్టూ వాడి దగ్గరికి వెళ్ళి రైతులు రోజుల తరబడి, వారాల తరబడి, ఎందుచేతని పెద్దలు చెప్తా ఉంటారు, ఒక బ్యాంకుకి మనం ఒక లోనుకి తిరగాలంటే 3 జతలు చెప్పులు పెట్టుకుని ఇంట్లో తిరగాలి. ఆ 3 జతల చెప్పులు అరిగిపోయే లోపు లోన్ వస్తుంది తప్ప అప్పటి వరకు రాదని చెప్పని కూడా గతంలో చెప్తున్న పరిస్థితి ఉంది. ఎన్నో రోజులు పనులు మానుకుని వెళ్ళాలి. అందుకని వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ముఖ్యంగా రైతులకి యొక్క ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో రైతులందరూ కూడా అందజేయడంతో పాటు వీరందరికీ కూడా స్వల్పకాలిక, దీర్ఘకాలిక సంబంధించినటువంటి లోన్స్ కూడా సాధ్యమైన తొందరగా, ఎందుచేతంటే సహకార సంఘం అందులో ఏర్పడింది. ఒక గోల్డ్ లోన్ తీసుకుని వెళ్ళాలంటే మనం వెంటనే నిమిషాల మీద ఇక్కడ మనం ఇచ్చి పంపిస్తాం. అదే నేషనల్ బ్యాంక్ వెళ్ళాలంటే 1 రోజు 2 రోజులు కూడా పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా వారం అంతా ఎవరు వారానికి 1 రోజు 2 రోజులు సెలెక్ట్ చేసుకుని దానికి ఒక అప్రైజర్ ఉంటాడు. మనం వెళ్తే అప్రైజర్ దొరకడం, అప్రైజర్ మేనేజర్ దొరకడం, మేనేజర్ వెళ్తే
ఫీల్డ్ ఆఫీసర్ దొరకడు. ఆ విధంగా ఇబ్బంది ఉంటుందని చెప్పి తక్కువతోటి రాయితీలు ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకునేటువంటి విధంగా సహకార సంఘాలని దాంతో ఇవాళ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు అనుమతులు ఏవైతున్నాయో డ్రోన్స్ కానీ అన్నింటినీ కూడా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి వ్యవసాయాన్ని ముందుగా తీసుకెళ్లాలి. ఇవాళ దేశాన్ని 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగు లేకుండా రైతుల యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. 14-19 కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బరకాల దగ్గర నుంచి రైతులు పండించిన పంట వరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువ కాబట్టి పంటలు ఎక్కువ పండించుకోవడానికి కానీ లేదా మిల్లర్స్ కేటాయింపులో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి గోను సంచుల కేటాయింపులో కానీ ఇచ్చి రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఎరువులు విత్తనాలు కూడా సబ్సిడీ మీద ఇస్తూ డ్రిప్ ఇవాళ కొబ్బరి కానీ కోకో కానీ పామాయిల్ సంబంధించి కానీ మెట్ట ప్రాంతంలో పొగాకు పండించిన రైతులందరూ కూడా 90% డ్రిప్ నుంచి వాళ్ళ వ్యవసాయ కూలీలు కొరతగా ఉన్నారు కాబట్టి డ్రిప్ సిస్టమ్ తీసుకొస్తే కనుక రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పని ఆలోచనతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 90% డ్రిప్ విధానంగా తీసుకొచ్చి వాళ్ళ రైతులందరూ ఇచ్చిన పరిస్థితి కూడా 14-19 కాలంలో చేశారు. కానీ 19-24లో ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రభుత్వం కనీసం సహకార సంఘాలకి ఎలక్షన్స్ కూడా జరపలేదు సరికదా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ వెళ్ళేటువంటి భాగంగా వాళ్ళ 5 సంవత్సరాలు కూడా సొసైటీలు పూర్తిగా కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో చేసింది. మీరు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం సరికదా, మీరు పండించిన పంటకి మీకు నచ్చినటువంటి రైస్ మిల్లు కూడా తీసుకెళ్లే అవకాశం లేకుండా మీకు ఇచ్చేటువంటి గోలు సంచులు కూడా చిల్లు పడిపోయినటువంటి అన్ని ఇబ్బంది పడ్డారు. అకాల వర్షాలతోటి పంటలు చేతికి రాక చేతికొచ్చిన పంటలు గిట్టుబాటు ధర లేక వర్షాలకి పాడైపోయిన పరిస్థితి కూడా ఉండి ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోలేదు. కానీ 2024 జూలైలో వచ్చినటువంటి అకాల వర్షానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి హెక్టార్కి కూడా 6,700 రూపాయలు ఇచ్చి మన నియోజకవర్గంలోనే దాదాపుగా 1,400 రైతులకి ఇవాళ 1,52,43,000 రూపాయలు జమ చేసిన పరిస్థితి కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి చేసిందని చెప్పారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తారు. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇచ్చి అది కూడా 4-5 దఫాలుగా ఇచ్చి ఇబ్బంది పాలు చేసి 13,500 మాత్రం ఇచ్చారు. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి సహకారంతో తిరిగి మళ్ళీ 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే మిగతా 13,000 రూపాయలు వేసి ఇవాళ ఒక్కొక్క రైతుకి అన్నదాత సుఖీపతి రైతులు తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఎప్పుడు వేస్తే అదే రోజుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా 13,000 రూపాయలు 2 దఫాలుగా వేయడం కోసం కూడా సిద్ధంగా ఉందన్న సంగతి రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో పండించిన పంటకి ధాన్యం కొనుగోలు చేస్తే ఇవాళ ఎంత కాలానికి 5-6 నెలల కానీ డబ్బులు చేతికి వచ్చేది కాదు. చిల్లు పెట్టుకున్నటువంటి సంచిని రైతులందరికీ ఇచ్చేవారు. ఇవాళ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 48 గంటలు వేస్తానని చెప్పారు. దాన్ని 24 గంటలు తీసుకొచ్చారు. 24 గంటల నుంచి 5 గంటల్లో రైతు సోదరులందరూ కూడా అకౌంట్ లో కేసిన ఘనత ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి మోదీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైతు ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కొత్తగా ఎన్నికబడినటువంటి రామచంద్రరావు గారు వారి బృందం రైతులకి మీ మీద ఎటువంటి ఇది లేకుండా సర్వీస్ చేయడం కోసం మీకు అప్పచెప్పారు. ఇది పూల కిరీటం కాదు, ఇది మొదటి కిరీటం. ప్రతి రైతు కూడా ఏ లోనికి వచ్చినా దేనికి వచ్చేసే రైతు సోదరులందరూ కూడా మీరు ఆదుకొని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకోకుండా మీరు ఖచ్చితంగా రైతులందరూ కూడా మంచి సర్వీస్ చేసి గతంలో చేసినటువంటి చైల్డ్ పర్సన్స్ కానీ డైరెక్టర్ అంతా కూడా అధికంగా మీరు రైతులకు ఎక్కువగా మీరు సర్వీస్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఈ సొసైటీని ప్రతిపదలు ముందుకు వెళ్ళాలి. ఇప్పటికే సెక్రటరీ గారు చెప్పారు, సంవత్సరానికి ₹1,00,00,000 ఆదాయం డివిడెండ్ అందరూ కూడా 15% ఇవ్వడం అంటే చాలా గొప్ప. నిజంగా రైతు సోదరులందరూ కూడా అది దీన్ని అవకాశంగా చేసుకుని మన సొసైటీని అభివృద్ధి చేస్తూ రైతులు పండించిన పంటలకి లోన్స్ సకాలంలో తీసుకుని సకాలంలో చెల్లిస్తూ సొసైటీని మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే కనుక సొసైటీ బాగుంటేనే రైతులందరూ కూడా లోన్లు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సకాలంలో ఇచ్చినటువంటి తీసుకున్న లోన్లు చెల్లిస్తూ ఈ యొక్క సొసైటీని జిల్లాలోని ప్రగతిపథం నడిపించడం కోసం ఇటు రైతులు ఇటు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి చైల్డ్ పర్సన్స్ సభ్యులందరూ కూడా సహకారంతో ముందుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి రైతులకు చైల్డ్ పర్సన్ వారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అలాగే హరిగ్రామ సొసైటీ అధ్యక్షుడు చాలా శ్రీనివాసరావు సార్ నేను ఎందుకు కానీ మన ఎమ్మెల్యే మనకి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసిన పెండియాల అచ్యుతరామయ్య గారికి మన ఈ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ గార్పాటి రామచంద్రరావు గారికి
ప్రస్తుతానికి మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే 1947లో మీరు గమనించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఎందుకంటే నాకు 75 ఏళ్ళు వస్తున్నాయి. 1947లో అప్పుడు రంగారావు గారు, ఆడపాటి పుల్లి గురవయ్య గారు వారిద్దరూ కలిసి, ఆయన అప్పుడు జమీందారు, ఇప్పుడు ఎంత ఉందో నాకు తెలియదు కానీ నేను చెప్పింది ఏంటంటే 1947లో అంతకుముందే ఆయన సంస్థ ప్రారంభించారు. 2 సంవత్సరాలు ఏం చేశారంటే వాళ్ళు మండవాళ్ళు ఇల్లు మెయింటైన్ చేశా. 1947లో ఈ బ్యాంకుని బెదవాడ గోపాలరెడ్డి గారు, అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఈ బ్యాంకు అంచెలంచెలుగా ఎదుగుతూ అచ్చిబాబు గారి సోదరుడు కృష్ణబాబు గారి దైవం నేను 1982లో నేను ఈ బ్యాంకు ప్రెసిడెంట్ చేశాను 1 సంవత్సరం కాలం పాటు. తర్వాత ఏమైందంటే బ్యాంకు అంచెలంచెలుగా ఎదిగి ఈ దశకు వచ్చింది. కోఆపరేటివ్ అంటే ఏంటంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం కాబట్టి కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే చెక్కాల సొసైటీ అధ్యక్షుడు ఎంట్రప్రెన్యూర్ అబ్దుల్ గారు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే రాఘవపేట సొసైటీ అధ్యక్షుడు గణపతి ప్రసాద్ గారు కూడా కృష్ణ గారిని, అలాగే జొన్నగడ్డ సుబ్బరాయ చౌదరి గారిని కూడా, వారు కొవ్వూరు రామ సొసైటీ అధ్యక్షులు, వీరు మలపల్లి సొసైటీ అధ్యక్షులు. కలవలపల్లి సొసైటీ అధ్యక్షుడు నుండి సీతారాములు గారు ఆయన కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, పెద్దలు అచ్చిబాబు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పసివేతల, వేములూరు, వాడపల్లి సోదరి సోదరులు అందరికీ నా నమస్కారం. ఈవేళ మీ అందరికీ తెలిసింది, మన సొసైటీని మళ్ళీ తిరిగి లైన్లో పెడతానికి ప్రభుత్వం నామినేట్ చేయమని చెప్పారు. మాట్లాడుతున్నా నామినేట్ చేయమని చెప్పారు. ఆ ప్రకారంగా కూడా ప్రతి ఊర్లో కూడా ఎవరైతే కరెక్ట్గా ఉంటారో అని చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్రతి ఊర్లో కూడా నామినేట్ చేస్తాం జరిగింది. ఈ సొసైటీలు ఏంటంటే రైతులు కాపాడవలసిన గుడి. ఇది రైతులకి ఒక గుడి. మామూలు గుడిలోకి వెళ్తే మనం కొబ్బరికాయలు ఖర్చు ఉంటుంది. ఈ గుడిలోకి వెళ్తే మీకు లోన్ వస్తుంది, మీకు ఇంట్రెస్ట్లు ఇస్తాం, వడ్డీ ఇస్తాం. అలాగే మీకు కావాల్సిందంతా కూడా మీ ఊర్లోనే జరిగేటట్టు ఏర్పాటు చేస్తానికి ఈ గుడిని మనం కాపాడుకోవాలి. రాజకీయం చేయొద్దు ఈ గుళ్ళు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఏ ఎలక్షన్ అయినా పర్వాలేదు కానీ ఈ సొసైటీలు ఎలక్షన్ వచ్చినప్పుడు వీలైనంత వరకు రాజీ చేసుకుని ఆ సొసైటీని కాపాడుకోండి అని చెప్తూ జరుగుతుంది. కారణం ఏంటంటే రాజకీయం చేస్తే ఈ సొసైటీలో అయిపోతాయి. మీ అందరికీ తెలుసు, మేము 83, 82లో బహుశా శ్రీరామ సొసైటీ అని కొవ్వూరులో ఉండేది. దానికి 15,000 ఉండేది డిపాజిట్. 15,000 అది ఒకరింట్లోనే ఉండేది. ఎప్పుడు ఆ ఇంట్లోంచి ఇంట్లోకి, ఇంట్లోంచి ఆ ఇంట్లోకి. అలాగే ప్రతి ఊర్లో కూడా ఇంట్లో ఉండేది సొసైటీ. అలాంటిది రూరల్ బ్యాంకు ఇవన్నీ కూడా ఇళ్లలో ఉండేవి. అలాంటివి మేము 82, 83లోకి వచ్చాక కృష్ణబాబు గారు ఎమ్మెల్యే అవ్వకముందు బాపిరెడ్డి గారు కంట్రోల్ ఉంది. ఇవన్నీ ఆయన ఏది చెప్తే అదే అయ్యేది. అలాంటి టైంలో మేము తిరిగి ఆ శ్రీరామ కోఆపరేటివ్ సొసైటీకి పోరు పెట్టి అప్పుడు మధ్యపట్ల శివరామకృష్ణ గారిని ఎన్నుకుంటాం జరిగింది. ఆ పాలక మండలం కూడా అప్పుడు ఎన్నుకున్నాం. వాళ్ళందరూ బ్రహ్మాండంగా చేశారు. 15 లక్షలు 15,000 ఉండేది. అలాంటి బ్యాంకుని ఇవాళ కొన్ని కోట్లకి తయారు చేసి రైతులకి సహకారం చేస్తూ, అలాగే ఆస్తులు నిలబెట్టి
అట్లా గోడౌన్లు కడతాం, రైతులకు కావాల్సినవి అన్నీ చేసుకుంటే వెళ్ళి ఆ సొసైటీని నిలబెట్టాం. రాజకీయం చేయలే ఎప్పుడు, రాజకీయమే, కానీ సొసైటీలో వచ్చేటప్పటికి మాత్రం నేను చాలా గట్టిగా చెప్తాను, ఎవరిని రాజకీయం చేయొద్దు. సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు మన రైతు అంటే మనం సహాయం చేయాలి అని చెప్తున్నాను. అదే రకంగా ఇక్కడ పాలక మండలి కూడా ఈవేళ నామినేట్ అయినటువంటి రామచంద్రారు అలాగే పాలక మెంబర్లు కూడా రైతుల్ని సొంతంగా పార్టీ పక్కన పెట్టేయండి, ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని కోరుకుంటూ, అలాగే మన అసమేతలే కాదు అన్ని చోట్ల కూడా సొసైటీ ప్రెసిడెంట్లు ఎన్నుకున్నాం. అన్ని చోట్ల కూడా అదే రకంగా రాజకీయం అడ్డు రాకుండా సొసైటీని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈవేళ మీరందరూ కూడా రామచంద్ర గారు మెడ మీద చూసారు ఎంత బరువు పెట్టాము, ఆ బరువుని మోయవలసిందిగా, అలాగే రైతులందరికీ కూడా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో మీరు ఎన్నుకుంటాం జరిగింది, నామినేట్ చేస్తాం జరిగింది. మీ అందరికి కూడా వారికి సహకారం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెన్నై రంజిత్ అదిగదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగులాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను పదం దొక్కె కాపాడగ లోకేశన్నా, పేరుకు సర్కారు సంక్షేమాలు పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు మహిళలు మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం, చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే యువగలం. పిల్లోడి నొదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా, ఆ తారక రాముడి బాటలో మన సేవకుడై నిలిచాడమ్మా. ఆనాడు తాతయ్య ఎన్టీఆర్ సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలల్లో అందరినీ కూర్చోబెట్టాడు, ఆ తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం, ఆనాటి
యుద్ధం చేస్తున్నాడు అందుకే అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగలం మన బాలయ్య దీవెన ఉంది మన బ్రాహ్మణి సహకారం ఉంది ఆంధ్ర జనమంతా అండగా ఉంది లోకేష్ అన్నకు జై అంటుంది ఎన్టీఆర్లోని గుండె ధైర్యం ఉంది కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది క్రమశిక్షణ గల్ల కార్యకర్తల బలము ఒక్కటయ్యి ఉప్పెనైతే గదే రాయువగలము రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకో ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకో సమర శంఖమూదినాడు లోకేష్ అన్న తమ్మి పిడికిలెత్తి కదలరా అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం చలో అన్యాయాన్ని ఎదిరించే సైన్యమే రయువగలం నందమూరి ఆశయ కిరటం అన్న చంద్రబాబు చెక్కిన శిల్పం వెలుగులేని తెలుగు నేలకు మన లోకేశే రేపటి దీపం పేదోడికి ధైర్యాన్ని పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతం తప్పదు పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండాదండ చైతన్యం లోకేశుడు గుండెల నిండా మా గొంతు కోసినా గాని అదరం బెదరం ఆఖరి శ్వాస కూడా అంటాది ఒకటే మంత్రం ఎన్ని సంక్షోభాలెదురైనా చదరం చదరం ఆ తారక రాముడు మాలో నాటెను రుదిరం మా నెత్తురు వర్ణం చూస్తే పసుపు పచ్చరా మా శక్తిని నిద్దుర లేపిత రచ్చ రచ్చరా మా నరనరమున నిండి ఉంది నారా స్ఫూర్తి మము నడిపించే బలమే ఆ సేవా నిరతి దుక్కి రైతులంతా ఉక్కు పదం మోపెరా కార్మికులు కర్షకులు పసుపు జెండనెత్తరా అడుగు బలహీనులంతా బలమయ్యి కదిలేరా తెలుగుదేశమే మాకు వెలుగని ఎలుగెత్తరా కథనానికి పదులెక్కిన కార్యకర్తలు లక్ష్యం కోసం తోడు లక్షలాది అడుగులు
ఆడపడుచులు తెలుగులో గిల్లకు రావాలని మంచి రోజులు మానవరువున ఉంది పోరాట తత్వమే కంటి పాపలాగా కాపాడే నాయకత్వమే తట్టుకోలేడు ఎవడు తెలుగోడి రోషమే కట్టె కాలే వరకు మాది తెలుగుదేశమే ఉడుకులెత్తురు యువత ఉద్యమించినారు రేపటి భవిష్యత్తు కొరకు పసుపు దండాయరా విశ్వమంతా విస్తరించే పసుపు పచ్చ పందిరి విజయ వేరి మోగుతాది తప్పదప్పుడు మాగురి పేదోడికి ధైర్యాన్నే పెంచిన జెండా పెద్దాయన మనకిచ్చిన పసుపు జెండా చంద్రన్నే మన అందరి అండా దండా చైతన్యం లోకేశుడు గుండెల నిండా కమ్ముకున్న నల్ల నల్ల మబ్బులు చీల్చా కథన రంగంలో దూకినారు కార్యకర్తలు సైకో పాలనకు చరమ గీతం పాడా చెలో సైకిల్ ఎక్కి సమరానికి కదులుతున్నారు ఆడెవ్వడు ఈడెవ్వడు అడుగైరా తమ్ముడు తెలుగుదేశమే మనకు తల్లి ఎల్లప్పుడు ఇప్పుడు కాకుంటే ధర్మ యుద్ధం ఇంకెప్పుడు రుద్రుడిలా రౌద్రానికి ఉద్ధృతమం తప్పదు అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని శిఖల సగల నుండి పారేదావాగ్నివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా అదిగదిగో అటు చూడు మన చంద్రన్న చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా యుగపు పాలనకు పాతరేసి సింగంలా యుగపు పాలననే అందించగా వస్తుండు కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా కదలిరా కదలిరా ఓ తెలుగోడా